హాయ్ లెట్స్ అండి, గో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇప్పుడు కాకరకాయలని పైన కింద మొత్తం ముచ్చుకలతో సహా తీసేసుకొని వాటిల్ని పైన ఉన్న మొత్తం రఫ్గా ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని పీల్ చేసేసుకొని మొత్తం అన్ని కాయల్ని పీల్ చేసేసుకుంటే చేదిపోతుందండి. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మొత్తం పీల్ చేసేసిన తర్వాత అన్ని కాయల్ని ఒకసారి చూపిస్తా చూడండి. అలా మొత్తం అన్నిటిని పీల్ చేసేస్తున్నానండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకొని వాటిలన్నిటినండి శుభ్రంగా క్లాత్తో తుడిసేసుకొని రౌండ్గా పీసెస్ చేసుకొని, కొంతమందికి రౌండ్గా ఇష్టం ఉంటుందండి, మాకైతే రౌండ్గా ఇష్టం. ఇలా రౌండ్గా చేసుకున్న వాటిల్ని అన్నిటిని కోసుకొని పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయలని పైన తొడాలు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. అన్ని ఎండుమిరపకాయలని తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో తొడాలు తీసేసి మిక్సీ జార్లో వేసి మొత్తం అన్నిటిని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకొని వెల్లుల్లిపాయని పొట్టు మొత్తం తీసేసి పైన పొట్టు, లోపల వాటిల్ని వెల్లుల్లిపాయ రెబ్బలకి ఉన్న పొట్టు తీయకూడదండి, పైన పొట్టు ఒక్కటి తీసుకుంటే చాలు. అవి వేగుతున్నప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది. మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి. పేస్ట్ కూడా మరీ బాగా మెత్తగా అవ్వవసరం లేదండి, కొంచెం రఫ్గా కచాబిచాగా అయితే చాలండి. అదిగోండి చూడండి, చూపిస్తున్నా. ఇలా కచాబిచాగా అయిన పేస్ట్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. మొత్తం అంతా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోండి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ స్పూను, దాంతో ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ పీసులు ఉన్నాయి కదండి, వాటిలన్నిటిని వేడైన తర్వాత వేసుకోవాలండి. మొత్తం అన్నిటిని వేసేసుకున్నాక హీట్ అయింది కదండి, ఇప్పుడు అలా బాగా హై ఫ్లేమ్లో ఉండే వేపుకోవాలండి. ఇది పసుపు 1 స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, వాళ్ళ రుచికి తగ్గట్టు. ఈ కాకరకాయ అస్సలు చేదు ఉండదండి, ఇలా వండితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం కలుపుకొని అలా ఉంచుకోవాలండి. మూత పెట్టుకుందాం. చూడండి, అది చూసారా, మొత్తం ఆ గ్రీనీగా ఆయిల్ వేస్తే ఎలా ఎగుతుందో, వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. దానిలో ఉన్న వాటర్ కొంచెం ఉంటుంది కదా, మనం కడిగిన వాటర్ అవన్నీ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్లో మొత్తం వేగిపోతుంది. చూడండి, కొంచెం దగ్గరికి అయిపోతుంది. అగోండి, ఇందాకలకి ఇప్పటికీ కొంచెం దగ్గరికి అయిపోయింది. చూసారా, మా ఇంట్లో మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తయ్య ఇది బాగా వండుతారండి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్కి అగోండి డీప్ ఫ్రై రోస్ట్ అవుతుంది. చూసారా, అవి వేగుతున్నప్పుడు వాటిల్లో ఉన్న సీడ్స్ కూడా వేగుతాయండి. అవి చాలా బాగుంటాయండి, తింటుంటే కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ సీడ్స్ని. మా పిల్లలకైతే ఇష్టం అండి. ఇప్పుడు బాగా చూసారా, డీప్ ఫ్రై అయిపోయింది. ఇందాక పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, వీటిని పేస్ట్ని అందులో వేసేసుకోవాలండి. ఇది వేగుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వాసన కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే అంటారు చాలా బాగుందండి. పప్పు, వేడివేడి పప్పు, అన్నం, కాకరకాయ ఫ్రై వేసుకొని కొంచెం పప్పులో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.